సార్ రామకృష్ణ. రామకృష్ణ గారు, ఇప్పుడు దావోస్ పర్యటన పూర్తి చేసుకుని చంద్రబాబు ఆంధ్రాకి వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఈ దావోస్ పర్యటన వలన ఆంధ్రాకి ఏమైనా పెట్టుబడులు వస్తాయా, లేదంటే ఇదంతా ప్రభుత్వ ఖర్చుదాకా పోతుంది అనుకున్నారు? సార్ 100% సక్సెస్ఫుల్గా తిరిగి వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఆశతో అయితే పోయినారో అంతకి రెట్టింపు ఆశతో తిరిగి వస్తున్నారు. అక్కడ దాదాపుగా సమయం ఏమాత్రం వేస్ట్ చేయకోకుండా, వృధా చేయకోకుండా, చలికాలంలో కూడా చలి వేస్తుంటే కూడా ఆయనతో పక్కనున్న యువ నాయకులు రేవంత్ రెడ్డి కానీ, లోకేష్ గారు కానీ, టీజీ భరత్ గారు కానీ స్వెటర్లు వేసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు ఆయన దేయం కాన్సెప్ట్తో ఉన్నాడు తప్ప ఆయన చలి గాలి వాన కూడా కనిపించడం లేదు. ఓన్లీ ఇక్కడైతే ఏ షర్ట్తో ఉన్నాడో అక్కడ అదే షర్ట్తోనే ఉన్నాడు. పక్కన వాళ్ళు స్వెటర్స్ వేసుకున్నాడు చలి వేస్తుందని చెప్పి. అంటే ఆయన దుష్టంతా చలి గాలి వానిపై లేదు. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఎన్ని కంపెనీలు వస్తాయి, ఏ రకంగా ఎవరితో కలిసా ఏం తేవాలా, ఆ రకంగా ప్రతి నిమిషం క్షణం కూడా వేస్ట్ చేయకుండా అందరితో కలిసి పరిశ్రమల గురించి అందరితో చర్చించుకొని వీలైనంత వరకు అన్ని పరిశ్రమలు కూడా తెచ్చాక బాగా ప్రయత్నాలు చేసినారు. దాదాపుగా సక్సెస్ఫుల్గానే తిరిగి వస్తున్నారు ఈరోజు. అంటే గతంలో ఉన్న ఐటీ మినిస్టరు దావోస్ వెళ్తే చలి బాగా వేస్తుంది, స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇబ్బందిగా ఉంది స్నానం చేయడానికి అని మాట్లాడింది. ఈరోజు 7-10 వయసులో కూడా కనీసం స్వెటర్ వేసుకోకుండా, అంటే యంగ్గా ఉన్న వాళ్ళకన్నా 7-10 వయసులో కూడా ఈయన యాక్టివ్గా పాల్గొనడం పట్ల ఎలా చూస్తారు సార్? ఇప్పుడు అక్కడ చర్చించినది అక్కడ దిగినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మరి ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు కూడా చర్చలు జరిపినప్పుడు కూడా ప్రతి ఫోటో వీడియో మాజీ సీఎం కానీ, మాజీ ఐటీ మంత్రులు కానీ, గత ప్రభుత్వం నాయకులు ఎవరైనా కానీ చూడమనండి. అక్కడ వాళ్ళ మీడియా ఉంటారు, సాక్షి టీవీ ఉంటుంది, వాళ్ళు ఒక్కసారి ఆయన చూడమనండి. ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళంతా స్వెటర్ వేసుకుంటే కూడా అదొక్కటే చాలు సార్. ఆయన యువకడ 74 ఏళ్ళ వయసు, అంటే పైన ఎంత దృష్టి ఆలోచన ఉంది. ఎంతసేపు మన జాగ్రత్తలు చూసుకోవడం కాదు, రాష్ట్ర జాగ్రత్తల కోసము ఆయన చలేస్తుందా గాలి వస్తుందో వాన వస్తుంది కూడా లెక్క చేయకుండా మామూలు బట్టలతో ఇక్కడ వేసుకునే బట్టలతోనే అక్కడ అంత చలి ఉన్నా కూడా పైన దృష్టి పెట్టి పని కోసం అంటే పట్టుదలతో ఆయన సాధించుకోవడం, పట్టుదలతో చలికి కూడా లెక్క చేయకోకుండా ఓన్లీ ఇక్కడ ఉండే షర్ట్తోనే ఉండి పోరాడి మనకు కావాల్సిన అభివృద్ధి అన్ని పరిశ్రమలన్నీ సాధించుకొస్తున్నారు. బిల్ గేట్స్ని కూడా కలిశారు. ఈ కలయిక వల్ల ఎలా ఉండబోతుంది అంటారు? మంచి పరిణామమే కదా సార్. పోయినసారి ఎప్పుడో గత 20 సంవత్సరాల క్రితమే బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఎంత అభివృద్ధికి సంక్షేమానికి అప్పుడు ఆయన తోడ్పడినారు. దాన్ని మరి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇంకా ఇప్పుడు దానికి ఇంకా రెట్టింపుగా కూడా అభివృద్ధి చెందేకి ఆయన నుంచి మనకు ఉపయోగపడుతుంది. అంటే గతంలో 2020 అన్నారు, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది విజన్ 2047? అంటే చేయగలుగుతారా ఆయన? సార్ 2020కి అనుకున్న దాంట్లో దాదాపుగా బాగానే చేసినారు, చూసినాం మనం. ఎందుకంటే 14 నుంచి 19 వరకు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది, 19 నుంచి 24 ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది, ఏ గ్రామం మూల పల్లెకి పోయినా కూడా అభివృద్ధి అప్పుడు ఏం జరిగింది అప్పుడు జరుగుతుంది కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 నుంచి ఒక 6-7 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. ఈ 7 నెలల్లోనే 7 నెలల క్రితం ఏ రోడ్డు అన్న అప్పుడు వీడియోలో చూపించండి. గుంతల రోడ్లు, అదే రోడ్లు ఇప్పుడు పోదామంటే అక్కడ గుంతల రోడ్లు కనపడడం లేదు. గుంతల రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పల్లెటూరులో 5 సంవత్సరాల్లో వేయలేని సీసీ రోడ్లు కేవలం ఈ 6 నెలల్లోనే ప్రతి ఏ గ్రామంకి, ఏ తాలూకులో, ఏ మండలంలో ఇత వచ్చినా కూడా వాళ్ళు చూపించగలం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు వేసినారు. అంతమంది వాళ్ళు వచ్చి చూపించచ్చు కదా మా 5 సంవత్సరాల పీరియడ్లో ఎక్కడైనా రోడ్డు వేసినారా అనేది. అంటే మరి డెవలప్మెంట్ ఏం లేదు, చంద్రబాబు వచ్చి నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని 7 నెలలు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. ఎక్కడ సార్, ఎక్కడ వాళ్ళు అంటే కాదు, కనిపించాలి కదా సార్. జనాల్లోన రాబల్లో వచ్చాయి. ఏ రోడ్లో వస్తారు అక్కడ గుంతల రోడ్లు మేము చూపించడం ఛాలెంజ్ అని ఫోటోలు పెట్టినాం కదా. అక్కడ ఏ రోడ్లోకి వచ్చి ఇప్పుడు మేము ఛాలెంజ్గా గుంతలు బూంచి చూపిస్తున్నాం కదా. వాళ్ళు చూపిస్తున్నారా ఇప్పుడు? అట్లా ఒక కూర్చొని మాట్లాడడం కాదు, అనవసరమైన నిందలేయడం తప్పు. మీరు ఏదైనా ఉంటే చూపియండి. బాగుందంటారు పాలన? చాలా 100% ఫుల్ సక్సెస్ఫుల్గా బాగానే నడుస్తుంది సార్ గవర్నమెంట్ పరిపాలన. సార్ మీ పేరండి? నా పేరు ఓర్స్ బాలయ్య గారు. ఇప్పుడు చంద్రబాబు గారి దావోస్ పర్యటన పూర్తయింది. ఓకే, చంద్రబాబు గారి దావోస్ పర్యటన పూర్తయింది కదండి. ఈ పర్యటన వలన ఆంధ్రాకి ఏమైనా పెట్టుబడులు వస్తాయి అనుకుంటున్నారా? ఈ 4 రోజులు కూడా ముఖ్యమంత్రి గారి బృందం అయితే చాలా కంపెనీ అధినేతలతో అయితే మాట్లాడామని చెప్తున్నారు, చాలా అంటే మీటింగ్స్కి అటెండ్ అయ్యామని చెప్తున్నారు కదా. సో దీని ఫలితంగా ఆంధ్రాకి పెట్టుబడులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, డైనమిక్ లీడరు, 2047 విజనరీ, మంచి అనుభవం, గొప్ప చాణక్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలన ఆంధ్రప్రదేశ్కి చాలా పెట్టుబడులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పూర్తిగా అవుతుందని మేము విశ్వసిస్తున్నాము. అంత నమ్మకం ఏంటి చంద్రబాబు పైన? చంద్రబాబు నాయుడు గారు అది ఉన్న వాస్తవాన్ని సమర్థతతో వాస్తవాన్ని చూపించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులను పుష్కలంగా వాస్తవాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఎక్కువగా ప్రోత్సహించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేదానికి ఎక్కువ అవకాశాలను చూపిస్తాడు. అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంటు
ఊరక అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఉన్నాయని ఊహాలోకంలో పర్యటిస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులను పుష్కలంగా వాస్తవంగా చూపించి ఎక్కువ పెట్టుబడులు వచ్చేదానికి అవకాశాన్ని కల్పిస్తాడు. సమర్థుడు, మంచి విజనరీ, చాణక్యుడు, గొప్ప దార్శనికుడు. ఇంత గొప్ప చంద్రబాబు నాయుడు యొక్క విఘ్నతను ఈ గతంలో ముమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో ఆయన ఐటీ డెవలప్మెంట్ కానీ అందరు చూసిన విషయమే, అందరికి తెలిసిన విఘ్నతగా తెలుసుకుంటున్నారు. అది ప్రజలు 7 నెలల పరిపాలన చూస్తే బాబు గారిది ఏమనిపిస్తుంది? బాగుందా, బాగోలేదా? 7 నెలల పరిపాలన బాగుంది. ఎందుకంటే అది ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయ్యింది. మొత్తం అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. అవన్నీ ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ వస్తూ కేంద్ర సహకారంతో బాగా డెవలప్మెంట్గా ముందుకు పోతూ ఉన్నాడు. సూపర్ 6 కానీ పూర్తిగా నెరవేరుస్తాడు. బాగా సక్సెస్ సీఎం ఎవరంటే 7 నెలల పాలన, మంచి పరిపాలన, మంచి సమర్థత, మంచి ఇదిగా ఉన్నదన్నమాట. 7 నెలలు అసలు ఏం బాగోలేదు, రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి జగన్ అంటున్నాడు. 7 నెలల పాలనలో అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానీ, పోలవరం డెవలప్మెంట్ విషయంలో కానీ, టెండర్లు పిలవడంలో కానీ, అక్కడి నుంచి నిధులను రాబట్టడంలో కానీ ప్రజలకు బాగా వాస్తవాలు బాగా తెలుస్తున్నాయి. ఎందుకంటే జగన్ చెప్పినంత అభూత కల్పనలు, అవాస్తవాలు ఇక్కడ ప్రజలు బాగా గమనిస్తున్నారు. అలాంటి ఏమీ లేవు, జగన్ పెట్టినంత విధంగా ఏమీ లేదు. ప్రజల వద్దకు వస్తాను, ప్రజల తరపున పోరాడుతాను, రేపు నుండి జనం మధ్యలో తిరుగుతానని చెప్తున్నాడు జగన్. అది వచ్చేంత వరకు నమ్మకం లేదు. గతంలో కానీ ప్రజా దర్బారు పెడతామని చెప్పి ఇటనే 5 సంవత్సరాలు కాలం గడిపేసి ప్రజలకే రాకుండా ఊరక ఆడ భద్రత పెట్టుకొని, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని అక్కడనే ఉండి తన సేఫ్టీ చూసుకున్నాడు. కానీ ప్రజా దర్బారు పెట్టింది లేదు, అది ఉన్నది లేదు. అది వచ్చినప్పుడే వచ్చింది నేను చేసినాడు అనుకోవాల్సిందే. ఆయన విషయం మీ జిల్లా ఆయనే కదా, మీ జిల్లా వ్యక్తి పైన కూడా మీకు నమ్మకం లేదా? ఆ విశ్వాసం అనేది మా జిల్లా వాసి అయినా కోల్పోయినాం అన్నమాట. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో విధ్వంస పరిపాలన, అధికారుల మీద బేసి పారేసి తను భద్రత, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని అక్కడనే ఉన్నాడు. ప్రజా దర్బారు పెట్టి ఒక చిన్న సమస్య, సామాన్య సమస్యను కానీ వినే పరిస్థితిలో లేడు. అధికారులను ప్రోద్బలం చేసి అంత పెత్తనం అంతా వాళ్ళకి ఇచ్చి వ్యవస్థనంతా సర్వనాశనం భ్రష్టు పట్టించినాడు. అందుకే మాకు విశ్వాసం కోల్పోయిన మా జిల్లా వ్యాస అయినా కానీ.